వెల్కమ్ టు కిడ్ రింగింగ్ టేల్స్. 9 రోజుల గణపతి వ్రత కథ. ప్రాచీన కాలంలో ఒక పట్టణంలో విష్ణుదాస్ అనే ధనవంతుడు ఉండేవాడు. అతనికి అపారమైన ధనం ఉన్నా సంతానం లేదు. భార్యతో కలిసి ఎప్పుడూ దుఃఖిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఒక వృద్ధ స్త్రీ తన ఇంటికి వచ్చింది. అమ్మా, ఏమైంది? ఎందుకలా బాధపడుతున్నావు అని అడిగింది. అమ్మా, మీరు ఎవరో కానీ అచ్చం ఆ అమ్మవారిలా ఉన్నారు అని అంటుంది దేవయాని. అమ్మ, మాకు పెళ్ళై ఇన్ని సంవత్సరాలు అవుతున్నా పిల్లలు కలగలేదు. మాకు కావలసినంత ధనం ఉంది కానీ పిల్లలు లేని ఈ ఇల్లు బోసిగా ఉంది తల్లి అని అంటుంది. అప్పుడు ఆ వృద్ధ స్త్రీ, అమ్మ, నీకు సంతానం కావాలంటే గణపతి నవరాత్రులు వస్తున్నాయి కదా, 9 రోజులు ఈ వ్రతం చేస్తే ఆ గణపతి నిన్ను అనుగ్రహిస్తాడు. గణపతి వ్రతం మహాపావనమైంది. దాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే గణపతి నీకు కావలసిన సంతోషాలు కూడా ఇస్తాడు అని చెప్పింది. ఆ వృద్ధ స్త్రీ చెప్పిన మాటలు వినగానే విష్ణుదాస్ భార్య ఆనందంగా భర్తతో కలిసి గణపతి వ్రతం చేయాలని నిర్ణయించుకుంది. తల్లి, ఆ వ్రతం ఎలా చెయ్యాలో నువ్వే చెప్పు అని అడిగింది. అప్పుడు ఆ వృద్ధ స్త్రీ ఇలా చెప్తుంది. వ్రత విధానం. ఆ వ్రతం 9 రోజుల పాటు చెయ్యాలి. ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి గణపతిని శుద్ధితో పూజించాలి. పసుపు, కుంకుమ, పళ్ళు, పువ్వులతో అలంకరించి ఇంకా 21 పత్రాలతో గణపతిని పూజించాలి. నైవేద్యంగా మోదకాలు, లడ్డూలు సమర్పించాలి. వ్రతంలో ముఖ్యంగా గణపతి అష్టోత్తర శతనామావళి, గణపతి స్తోత్రాలు కూడా చదవాలి. ప్రతిరోజు సాయంత్రం కథ వినాలి. ఈ 9 రోజులు ఎవరిని కోప్పడకూడదు. అందరినీ సమానంగా చూడాలి. ఇంకా 9వ రోజు అన్నదానం చేసి వ్రతం పూర్తి చెయ్యాలి. ఎంతోమంది ఈ వ్రతాన్ని చేసి సకల భోగాలను అనుభవించారు. నీకు కొన్ని కథలు చెబుతాను, విను. ఒకప్పుడు ఒక బ్రాహ్మణుడు దారిద్ర్యంలో ఉన్నాడు. గణపతిని పూజించి 9 రోజుల వ్రతం చేశాడు. అతని పేదరికం తొలగి అతను ధనవంతుడయ్యాడు. గణపతి కృప వల్ల అతని కుటుంబం సంతోషాలతో నిండిపోయింది. ఇంకో కథ. ఒక వాణిజ్యుడు సముద్రయాత్రకు బయలుదేరాడు. వెళ్లే ముందు గణపతి 9 రోజుల వ్రతం చేసి, ఓ గణపతి, నా ప్రయాణం సఫలం కావాలని ఆశీర్వదించు అని ప్రార్థించాడు. అతని నావ సురక్షితంగా గమ్యస్థానానికి చేరి అపారమైన సంపదను సంపాదించాడు. ఇది గణపతి వ్రత మహిమ. మరొక కథ చెబుతాను, విను. ఒక రాజు సంతానం కోసం తపస్సు చేస్తున్నాడు. ఒక ముని అతనికి 9 రోజుల గణపతి వ్రతం చేయమని సూచించాడు. ఆ రాజు భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరించగా గణపతి ప్రసన్నమై అతనికి సువర్ణ తేజస్సుతో కూడిన ఒక కుమారుడిని ప్రసాదించాడు. ఇంకో కథ. ఒక చిన్న పిల్లాడు ఎప్పుడు చదువులో వెనకబడి ఉండేవాడు. అతని తల్లి గణపతి 9 రోజుల వ్రతం చేయగా గణపతి ఆ పిల్లవాడికి విద్యాబుద్ధులు, మంచి నడవడికను ప్రసాదించాడు. ఆ పిల్లవాడు రాజ్యసభలో పండితులలో అగ్రగణ్యుడయ్యాడు. ఇంకొక కథ చెబుతాను, విను. ఒక గ్రామంలో వ్యాధులు బాగా విస్తరించాయి. ప్రజలు భయంతో ఉన్నారు. ఆ గ్రామ పెద్ద గణపతి వ్రతం నిర్వహించాడు. గ్రామ ప్రజలందరూ కూడా గ్రామ పెద్దతో కలిసి భక్తి శ్రద్ధలతో ఆ వ్రతాన్ని 9 రోజులు చేశారు. 9వ రోజుకు వ్యాధులు తొలగిపోయాయి. గ్రామం మళ్ళీ శాంతితో, ఆనందంతో నిండిపోయింది. ఇది ఒక గోపాలుడి కథ. దేవపురం అనే పట్టణంలో ఒక గోపాలుడు గోవుల పెంపకంలో చాలా కష్టాలు పడుతున్నాడు. గణపతిని ఆశ్రయించి వ్రతం చేశాడు. గణపతి ప్రసన్నమై అతని గోవులు సమృద్ధిగా పాలిస్తాయి. అలా అతను ధనవంతుడయ్యాడు. ఇంకొక కథ. ఒక భార్య తన భర్త అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆమె ఎందరో వైద్యులకు చూపిస్తుంది. ఒకరోజు ఒకరి ఇంట్లో గణపతి వ్రతం చేస్తుంటే చూసింది. ఆమె కూడా ఆ వ్రతం చేయాలని నిర్ణయించుకుంది. గణపతి వ్రతాన్ని పూర్తి చేసింది. తరువాత గణపతి ఆమెకు ఒక దైవభక్తుడైన వైద్యుడి రూపంలో సహాయం చేశాడు. ఆమెకు తరువాత ఆనందమైన జీవితం లభించింది. మరో కథ. ఒక కూలి ఎంత సంపాదించినా
ఎప్పుడూ అప్పుల్లో మునిగిపోయి దుఃఖించేవాడు. ఒకరోజు తన స్నేహితుడు గణపతి వ్రతం చేస్తుంటే చూశాడు. నేను కూడా ఒకసారి గణపతి వ్రతం చేస్తాను అని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా గణపతి వ్రతాన్ని చేశాడు. ఊహించని విధంగా అతను ఆ 9 రోజులు పనిచేసి బాగా డబ్బు సంపాదించాడు. ఆ విధంగా అతను తన అప్పులు తీర్చుకొని సుఖంగా జీవితాన్ని గడిపాడు. నీకు మరో కథ చెబుతాను విను. ఒకప్పుడు ఒక రాజ్యంలో భయంకరమైన యుద్ధం జరిగింది. రాజు గణపతి వ్రతం చేసి, ఓ వినాయక, ఈ యుద్ధంలో నాకు విజయం కలగాలి అని ప్రార్థించాడు. గణపతి కృప వల్ల రాజు యుద్ధంలో విజయం సాధించాడు. రాజ్యం శాంతి సౌభాగ్యాలతో నిండిపోయింది. ఆ వృద్ధ స్త్రీ చెప్తున్న ఇన్ని కథలు దేవయాని ఎంతో భక్తి శ్రద్ధలతో విన్నది. దేవయాని, అమ్మ, మీరు చెప్పినట్టుగానే నేను నా భర్త కలిసి ఇదే విధంగా గణపతి 9 రోజుల వ్రతాన్ని చేసుకుంటాము అని చెప్పింది. 9 రోజులు కూడా నియమనిష్టలతో దేవయాని, విష్ణుదాస్ గణపతి వ్రతాన్ని పూర్తి చేసుకున్నారు. 9వ రోజు అన్నదానం చేసి వ్రతాన్ని పూర్తి చేశారు. కొద్ది కాలంలోనే వారికి ఒక మగ సంతానం కలిగింది. గణపతి మహిమను చూసి వారందరూ ఆనందంతో గణపతిని స్మరించారు. ఈ విధంగా గణపతి 9 రోజుల వ్రతకథ విన్నవారికి, చదివిన వారికి, ఆచరించిన వారికి గణపతి అనుగ్రహిస్తాడు. ధనం, సంతానం, విద్య, ఆరోగ్యం, విజయాలు అన్నీ ప్రసాదిస్తాడు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఇంకా షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.